జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చిల్పూర్ మండలకు సంబంధించిన నిన్న అంటే 1388 కోట్ల జియో కాపీస్ అంటే మన నియోజకవర్గ స్థాయి సంబంధించిన అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జియో కాపీస్తో సహా అందరికీ ప్రెస్ మిత్రులకు సార్ ప్రతిసారి ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే చిల్పూర్ మండలకు సంబంధించిన బీటీ రోడ్స్ పిఆర్ కానీ ఆర్ఎంపీ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఇట్లా పలు అభివృద్ధి కార్యక్రమాలు వారు ఈ మధ్యన శాంక్షన్స్ మన మండలం రావడం జరిగింది. అది మరొకసారి ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇకపోతే గార్లగడ్డ తండా నుంచి మన ఎన్హెచ్ క్రాస్ వరకు దాదాపుగా 17.6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. గార్లగడ్డ నుంచి క్రాస్ మన ఎన్హెచ్ క్రాస్ వరకు 17.6 కిలోమీటర్లు ఉంటుంది. అంటే దాదాపుగా 18 కోట్ల రూపాయలు ఈ రోడ్డుకు శాంక్షన్ చేయడం జరిగింది, జీవో ద్వారా రావడం జరిగింది. కోటగిరి నుంచి చిల్పూర్ వరకు అది 14.5 కిలోమీటర్లు ఉంది. దానికి కూడా దాదాపు 15 కోట్లు 14.5 కోట్లు దానికి శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కూడా ట్రైబల్ వెల్ఫేర్ మా లంబాడి సోదరులందరికీ వాళ్ళ తండాల సౌకర్యార్థము దానికి కూడా కొన్ని తండాలకు ఇవ్వడం జరిగింది. అది కూడా దాదాపు 1,70,00,000 రూపాయలు ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ద్వారా వివిధ ఫండ్స్ నుంచి ఆ తండాలకు సంబంధించిన బీటీ రోడ్స్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యలోనే 1 మంత్ నుంచి మొదటి ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఆగింది. ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి 1,42,45,00,000 రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి చిల్పూర్ మండలానికి సంబంధించిన పలు గ్రామాలకు సంబంధించిన సిసి రోడ్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, వర్క్ జరుగుతూ ఉంది. ఇది ఒకటి ఉంది. ఇకపోతే మీకు ఈ అంటే తెలియాలి, మీడియా మిత్రులు కూడా తెలియాలి కాబట్టి 1997లో గౌరవ ఎమ్మెల్యే గారు అంటే మధ్యలో దానికి చిల్పూర్ పలవట వరకు వారు 97లో వేసిన రోడ్లే. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ దీని మీద ఎక్కడ ఎలాంటి ఫండ్స్ రాలేదు, ఎన్నో ప్రయత్నాలు చేసినా అది జరగలేదు. దానికి కాపీస్ కూడా మీకు అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. 97లో ఎమ్మెల్యే గారు చేసిన రోడ్సే ఇవాళ వారి చేతుల మీదగానే మళ్ళీ ఇవాళ ఈ 2 రోడ్స్ రావడం అంటే ఒక నాయకుడికి ఏం చేయాలనేది ఒక అవగాహన, ప్రజలకు ఏం కోరుకుంటున్నారు అనేది ఒకటి వారికి అదొకటి ఉండాలనేది కాన్సెప్ట్ ఉంది. నాకు అది బాగా సార్ దగ్గర చెప్పుకోదగ్గ విషయం. 97 నుంచి ఇప్పటిదాకా ఎన్నోసార్లు అంటే నేను ప్రత్యక్షంగా 7-8 ఇయర్స్ నుంచి నేను ప్రజలతోటి ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది. చాలా ప్రయత్నాలు చేసిన ఎవరు రాలేదు. సరే దానికి టైము అంటే ఎప్పటికి చెప్పుకున్నట్టే మనం ఎవరి చేతుల మీదగానైతే రావాలో వాళ్ళ చేతుల మీదనే వస్తాయి. గుర్తించి 97లో వచ్చిన బీటీ రోడ్స్ మనం ఇవాళ ఎందుకు అనుకుంటున్నాము అంటే అప్పుడు సాధించాం కాబట్టి గుర్తు చేసుకుని జరుగుతాము, మధ్యలో కాలేదు కాబట్టి. అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలో చేరాలని అందరి అభిప్రాయం మేరకు చేరడం జరిగింది. ఆ చేరిన విధంగా హామీలు ఇచ్చిన విధంగా అనుకున్న దానికంటే ఎక్కువ ఈరోజు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. గత 10 సంవత్సరాల నుండి సారు ఫస్ట్ చైర్మన్ అయిన కాడ నుండి నిధులు కానివ్వండి నిధులు తీసుకొచ్చి ఒక చిల్పూర్ మండలాన్ని రూపురేఖలు మార్చాలని వారి కోరిక, సీతారావు సారు చైర్మన్ గారి కోరిక కొన్నేళ్ల నుండి ఎప్పుడు వస్తుంది అని 1000 కళ్ళతోటి వారు ఎదురు చూడడం జరిగింది. ఆ కోరిక మనకు నెరవేరిందంటే ఎమ్మెల్యే గారికి సీతారావు సార్ గారికి మన చిల్పూర్ మండల ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి కోరిక ఇది ఒకటి అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నా టెంపుల్కి ఎప్పుడు వస్తుంది, టెంపుల్ ఎప్పుడు డెవలప్ చేయాలనే వారికి ఆ కోరిక కూడా ఉన్నది. కడిగ శ్రీఆర్ సారు మేము గత 3-4 సార్లు ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు అన్ని మండలాలకు అభివృద్ధి పనులు వచ్చినప్పుడు కొంచెం మేము నిరుత్సాహంగా ఉన్నాం. మండల ఆఫీసులు కానివ్వండి బీటీ రోడ్లు ఏమొస్తలేవని కొంచెం మాకు మేము లోలోని అనుకునే వాళ్ళం. కానీ సారు ఏ మండలంలో ఏం చేయాలనేది మా ప్రజల కంటే ఎక్కువగా ఎమ్మెల్యే గారికి తెలుస్తుంది. వారు ఏ మండలానికి ఏమేమి అభివృద్ధి చేయాలి వాళ్ళు మాకంటే ఎక్కువనే పెట్టున్నారు. ఇవాళ గొప్పగా
ఎన్నడూ లేని విధంగా చిలుకూరు మండలానికి ఇన్ని నిధులు ఈ 80 కోట్ల పైచలకు ఇవ్వడం వారికి కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మొన్నటికి మొన్న ఎస్సీపీ నిధుల నుండి కూడా సీసీ రోడ్లు బీసీ ఎస్సీలు ఉన్న దగ్గర 14 గ్రామాలు కానీ 1,45,00,000 సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది.